హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈవేంటి ఎప్పుడు చూసినా చెట్లలో తిరుగుతుంది అనుకోకండి. పనుండి మా ఊరొచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే సమ్మర్ వచ్చేసింది గదా! ఇక కాయలన్నీ అయిపోయినియి. రేగ్గాయలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో కాయలు అని అంది. ఇంక అందుకని చెప్పేసి రేగ్గాయలు ఉన్నాయేమో అని అక్కడొకటి ఉంది కోసాను. ఇక ఈ చిక్కుడు చెట్టు ఒక్కటేనండి పడిమొలిచింది. మా అమ్మ సంవత్సరం సంవత్సరం ఎక్కువ మొక్కలు పెట్టి పందిరేసి కాపిచ్చేది. ఆ కాయలు అమ్మేది. అయితే ఈ సంవత్సరం కొంచెం పెద్ద వయసు అవ్వటం వల్ల ఇక అన్నీ ఏం చేయట్లేదనమాట వదిలేసింది. ఇది పడిమొలిచింది. అయినా కూడా కాయలు బాగానే వచ్చినాయి ఒక చెట్టు అయినా. ఇది నిమ్మ చెట్టుకి, సపోటా చెట్టుకి పైకి పాకిందనమాట. ఈ చెట్టుకి కొంచెం పందిరి కూడా ఏమీ లేదు. అలా పెడితే అలా వదిలేశారు. వీళ్ళకి అందినంత వరకు కోసుకున్నారు. ఇంకా మిగిలింది వదిలేశారు. ఇంకా తీసేద్దాము, శివరాత్రి కూడా అయిపోయింది కదా, ఏమైనా ఉంటే చూసుకో అంటే నేను చూస్తున్నాను. అది నిమ్మ చెట్టుకు పాకిందనమాట. కాయలు కోస్తుంటే నిమ్మ చెట్టు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇంకా కొంచెం దొరికినాయి, ఒక పావు కేజీ పైన దొరికినాయి సుమారుగా. ఇక తీగ లాగేసేయి, చెట్టు తీసేద్దాము అని అంది. మేము ఎప్పుడెళ్ళినా ఎవరో ఒకళ్ళ చేత కోపిచ్చేదనమాట. కాకపోతే మేము అనుకోకుండా ఎళ్ళాం కదా! ఇక మమ్మల్నే కొయ్యమంది. ఇక ఈ తీగ ఎంత లాగినా రావట్లేదనమాట. బాగా బలంగా అల్లుకుపోయింది. వచ్చినంత వరకు లాగి ఇక నేను కూడా వదిలేశాను.